హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఐఎమ్ విజయకృష్ణ. మీరు చూస్తున్నది వెల్త్ విజ్డమ్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, రిటన్ బై రాబర్ట్ కియోసకి. ఈ పుస్తకం చెప్పేది ఒకటే: డబ్బు విషయంలో మనకు స్కూల్లో నేర్పని విషయాలు, జీవితాన్ని మార్చే ఫైనాన్షియల్ రూల్స్. ఈ వీడియోలో నేను మీకు 25 గొప్ప పాయింట్లలో ఈ పుస్తకం సారాంశాన్ని చాలా సింపుల్గా చెప్తాను. చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చివరిలో నేను మీకు ఈ పుస్తకం ప్రకారం ఒక ప్రాక్టికల్ మనీ ప్లాన్ కూడా చెప్తాను. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ప్రకారం రాబర్ట్ కియోసకి మనకు 25 కీ పాయింట్స్ చెబుతున్నారు. 1. రిచ్ డాడ్ వర్సెస్ పూర్ డాడ్ ఆలోచన తేడా. ఒకరు జాబ్ సేఫ్టీపై నమ్మకం, ఇంకొకరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్పై నమ్మకం. 2. అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్ అర్థం చేసుకోవాలి. అసెట్ మీ జేబులోకి డబ్బు తెస్తుంది, లయబిలిటీ మీ జేబు నుండి డబ్బు తీస్తుంది. 3. చాలామంది ఆస్తి అనుకుంటున్నవి నిజానికి బాధ్యతలు. ఇల్లు, కారు ఇవి డబ్బు తీసే లయబిలిటీస్ కావచ్చు. 4. ధనవంతులు ఆస్తులు కొనుగోలు చేశారు, పేద మధ్యతరగతి ఎక్కువగా ఖర్చులు పెంచుకుంటారు. 5. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చూడండి, క్యాష్ ఫ్లో. డబ్బు రాక పోకలు అర్థమైతే సంపద నియంత్రణలోకి వస్తుంది. 6. జీతం పెరిగితే సంపద పెరగదు, జీతం పెరిగిన ఖర్చులు పెరిగితే సంపద ఉండదు. 7. వర్క్ ఫర్ లెర్నింగ్, నాట్ ఫర్ మనీ. డబ్బు కోసం మాత్రమే కాదు, స్కిల్స్ కోసం కూడా పనిచేయాలి. 8. ఫైనాన్షియల్ లిటరసీ తప్పనిసరి. డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియకుండా సంపద రావడం కష్టం. 9. 4 ముఖ్యమైన స్కిల్స్ పెంచుకోండి. 1. అకౌంటింగ్, 2. ఇన్వెస్టింగ్, 3. మార్కెట్స్, 4. లా అండ్ ట్యాక్సెస్. 10. భయం మనల్ని జాబ్కు బంధిస్తుంది. పని చేయకపోతే జీవితం ఎలా అనే భయం చాలామందిని అడ్డుకుంటుంది. 11. లోభం, గ్రీడ్ మనల్ని తప్పు నిర్ణయాలకు నెడుతుంది. త్వరగా డబ్బు కావాలనే ఆశ నష్టానికి కారణం. 12. రిచ్ మైండ్ సెట్ ఈజ్ఈక్వల్స్ టు ఆపర్చునిటీస్ చూడటం, పూర్ మైండ్ సెట్ ఈజ్ఈక్వల్స్ టు ప్రాబ్లమ్స్ మాత్రమే చూడడం. 13. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే సూత్రం. ముందు సేవ్ ఆర్ ఇన్వెస్ట్ చేయాలి, మిగిలింది ఖర్చు చేయాలి. 14. బడ్జెట్ వల్ల కాదు, డిసిప్లిన్ వల్ల సంపద. బడ్జెట్ ఒక టూల్ మాత్రమే, క్రమశిక్షణ అసలు రహస్యం. 15. అసెట్ కాలం పెంచడం లక్ష్యంగా ఉండాలి. మీరు సంపాదించిన డబ్బుతో ఆదాయం తెచ్చి ఆస్తులు పెంచాలి. 16. రిచ్ పీపుల్ మేక్ మనీ వర్క్ ఫ్రమ్ దెమ్. పేదలు డబ్బు కోసం పనిచేస్తారు, రిచ్ పీపుల్ డబ్బును పనిచేస్తారు. 17. బిజినెస్ ఓనర్లా ఆలోచించాలి. నేను ఉద్యోగి అనే భావన కాకుండా నేను యజమాని అనే దృష్టి పెంచుకోవాలి. 18. ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవాలి. డబ్బు సంపాదించడమే కాదు, డబ్బును పొదుపుగా ఉంచుకోవడం కూడా తెలివి. 19. డెట్ 2 రకాలుగా ఉంటుంది. గుడ్ డెట్ ఆదాయం తెచ్చే ఆస్తికి ఉపయోగపడేది, బ్యాడ్ డెట్ ఖర్చుల కోసం తీసుకునేది. 20. రిస్క్ లేకుండా వెల్త్ లేదు, కానీ అర్థం చేసుకుని చేసిన రిస్క్ మాత్రమే మంచిది. 21. మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. తప్పులు చేస్తాం కానీ నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. 22. రిచ్ పీపుల్ కీప్ లెర్నింగ్. ఇన్వెస్టింగ్ అండ్ బిజినెస్లో నేర్చుకోవడం ఆగితే గ్రోత్ కూడా ఆగుతుంది. 23. నెట్వర్క్ ప్రభావం పెద్దది. సరైన మనుషులు, సరైన పరిచయాలు అవకాశాలను తెస్తాయి. 24. స్టార్ట్ స్మాల్ కానీ స్టార్ట్ టుడే. చిన్న ఇన్వెస్ట్ అయినా ఓకే, కానీ ఆలస్యం చేయకూడదు. 25. అల్టిమేట్ గోల్ ఈజ్ఈక్వల్స్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం మీ ఖర్చుల కంటే ఎక్కువైతే అదే నిజమైన స్వేచ్ఛ. మిత్రులారా, ఈ పుస్తకం ప్రకారం మీకు సింపుల్ ప్లాన్: 1. ఎక్స్పెన్స్ కంట్రోల్ చేసుకోవాలి. 2. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. 3. ఎస్ఐపి ఆర్ ఇండెక్స్ ఫండ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మొదలు పెట్టాలి. 4. స్కిల్స్ పెంచి ఇన్కమ్ పెంచుకోవాలి. 5. అసెట్స్ పెంచడమే లక్ష్యంగా ఉండాలి. కన్క్లూజన్కి వస్తే, డియర్ ఫ్రెండ్స్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ఒక విషయం క్లియర్గా చెబుతుంది: డబ్బు సంపాదించడం కాదు, డబ్బు అర్థం చేసుకోవడమే సంపదకి మార్గం. మరొకసారి చెబుతున్నాను, డబ్బు సంపాదించడం కాదు, డబ్బు అర్థం చేసుకోవడమే సంపదకు మార్గం. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్త్ విజ్డమ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో అద్భుతమైన ఫైనాన్స్ బుక్ సారాంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.